వెల్కమ్ టు ఏపీ వైబ్స్ న్యూస్. దేశాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయి. బీజేపీ నేత చిన్నారావు దేశాన్ని అస్థిరపరిచేందుకు విదేశీ శక్తులు కుట్రలు చేస్తున్నాయని బీజేపీ జిల్లా కార్యదర్శి కొరుపోలు చిన్నారావు ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి పార్లమెంటు సమావేశాల సమయంలో వివాదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. దేశ యువతను తప్పుదోవ పట్టిస్తూ విదేశీ శక్తులు సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. సీజేపీ పేరుతో ఏర్పాటైన సంస్థపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. అలాగే విదేశీ నిధులతో దేశంలో అశాంతి సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. దేశ చరిత్రను వక్రీకరించి యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ప్రజలు నమ్మవద్దని చిన్నారావు పిలుపునిచ్చారు. సీజేపీ పార్టీ పిలుపునిచ్చినటువంటి అల్లర్లు హింసాత్మకంగా ఎలా మారాయి, దేశ యువత జెన్జీని ఉపయోగించి ఒక డీప్ స్టేట్ బయట దేశాల వాళ్ళు ఏ రకంగా భారతదేశం మీద కుట్రలు పన్నుతున్నారో మెయిన్ యువత అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎలా జరిగింది, మనం ఏ రకంగా ఆలోచించాలి అన్న దానిపై మీ ముందుకు నా ఉద్దేశాన్ని చెప్పడానికి వచ్చాను. మనం ఏ ఇష్యూ అయినా మనం ఆలోచిస్తే గత కొంతకాలంగా మీరు ఒక 15 సంవత్సరాల క్రితం నుంచి లెక్క వేసుకోండి. మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి, బీజేపీ పార్టీ వచ్చిన దగ్గర నుంచి ప్రతి పార్లమెంటు సమావేశానికి ఒక గొడవ, బయట దేశం నుంచి ఒక ఇష్యూని, రాహుల్ గాంధీ గారు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, అంతర్గత శక్తులను ఉపయోగించుకొని ఒక ఇష్యూని తీసుకొస్తారు. ఆ రోజు ఎంతో ఇంపార్టెంట్ అయిన మీటింగ్కి ట్రంప్ గారు వస్తే, లాస్ట్ టైం ఎలక్షన్లో ఫస్ట్ మోడీ గారు గెలిచినప్పుడు ట్రంప్ వస్తే ఆ రోజు ఢిల్లీలో అల్లర్లు చేయడం జరిగింది. చాలా హింసాత్మకంగా ఆ పార్టీ మార్చడం జరిగింది. అలాగే ఖలిస్తాన్ వాళ్ళతో ఎవరు కలుస్తున్నారు, ఈ సీజేపీ పార్టీ ఆవిర్భావం ఎలా జరిగింది అన్నది ముందు అర్థం చేసుకోవాలి. అసలు సిజేఐ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక ఎగ్జాంపుల్లో కాక్రోచ్ల్ని ప్రస్తావిస్తే దాన్ని వాళ్ళ మీద పెట్టుకొని అప్పటికే రెడీగా ఉన్న ఈ అభిజిత్ దీప్కే గారు అమెరికాలో ఉండి అప్పటికే డీప్ స్టేట్ సంబంధాలు ఉన్నటువంటి కేజ్రీవాల్తో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి దాన్ని ఆపాదించుకొని పేరు కూడా ఎలా పెట్టారో చూసుకోండి. సిజేఐ విమర్శిస్తే, చీఫ్ జస్టిస్ విమర్శిస్తే ఎవరి మీదకి వచ్చారు? భారతీయ జనతా పార్టీ అని అర్థం వచ్చేలా కాక్రోచ్ జనతా పార్టీ అని పేరు పెట్టడం జరిగింది. ఎలాగే కూటమి ఇండియా అని ఎలాగైతే వాళ్ళ ఉద్దేశాలు మార్చారో ఇదంతా బయట దేశం వాళ్ళు పెట్టే స్క్రిప్ట్లు పట్టుకొని వీళ్ళు వచ్చి పార్టీ పెట్టి, వాట్సాప్లో పార్టీ పెట్టి, ఫేస్బుక్లో పార్టీ పెట్టి, ఈ రోజుకి రిజిస్ట్రేషన్ లేకుండా వీళ్ళు పిలుపునిస్తే ఒకదానికి సంబంధం లేకుండా డాట్స్ కనెక్ట్ చేయండి. ఏమైనా నీటికి జమాతే ఇస్లామీకి ఏమైనా సంబంధం ఉందా? 17వ తారీఖునే మన భారతదేశంలో ఉన్నటువంటి అమెరికా రాయబారి 20-21వ తారీఖున గొడవలు జరిగే అవకాశం ఉంది, మీరెవరు బయటికి వెళ్ళొద్దని అమెరికన్స్కి ఎలా ముందుగానే చెప్పాడు? అంటే గొడవలు చేయించడానికి ఫండింగ్ చేసిందే వాళ్ళు కాబట్టి, ఎలాగా గొడవలు అవుతాయని వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి వాళ్ళు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. కాలేజీల యొక్క యాజమాన్యానికి వేరు రూపాల్లో డబ్బులు పంపించడం, కాలేజ్ కుర్రోళ్ళు పంపించమండం వాళ్ళకి ఏ పాపం పుణ్యం తెలీదు. వాళ్ళు ఏదో కుర్రోళ్ళు కాబట్టి అంత దూరం ఆలోచించరు కాబట్టి మన చరిత్రనే తిరగరాసినటువంటి తప్పులు తడగ్గా చరిత్రను రాసి నిజాలని రూపుమాపి సుభాష్ చంద్రబోస్ లాంటి జీవితాలనే అట్టడుగును పెట్టేసినటువంటి మన చరిత్రకారులు జెన్జీకి నిజాలు ఎలా చెప్తారని మీరు అనుకుంటున్నారు? ఈరోజు భారతీయ జనతా పార్టీ విశ్వాసం జెన్జీలో ఎక్కువగా ఉంది. యూత్ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉంటున్నారు. వాళ్ళని, భారతీయ జనతా పార్టీని, మోడీని, ఇక్కడ ఈ పార్టీని రెజ్యూమ్ చేంజ్ చేయాలి అంటే ముందు యూత్లో విశ్వాసాన్ని చెడగొట్టాలని ఒక కుట్రతో ప్రీ ప్లాన్డ్గా ప్రతి స్టేట్లోనూ కూడా ఈ డీప్ స్టేట్ వాళ్ళు
వేరు వేరు దేశాల నుంచి ఫండింగ్ చేయడం జరుగుతుంది. ఇది నిజంగా సోనం వాంగ్చుక్ కానీ ఇంత నిజాయితీ పనులు వీళ్ళు దేశానికి హితం పలికే వాళ్ళు అయితే FCRA చట్టాన్ని ఎందుకు ఆమోదించలేదో సోనం వాంగ్చుక్ గారు చెప్పగలరా అన్న విషయం జెన్జీ ఆలోచించాలి. FCRA చట్టాన్ని నువ్వు అప్పు తీసుకుంటేనే అప్పు తీరుస్తావని ఒక నోట్ రాస్తావు, ఒక చెక్ ఇస్తావు, అంటే ఒక గ్యారంటీ నేను నీకు అప్పు తీర్చగలను అని చెప్పడం. నిజాయితీగా ఉన్నవాడు ఏదైనా చేయగలడు. నువ్వు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఆ సంస్థ యొక్క పేరు రాయు, అలాగే నువ్వు డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నావు, ఎవరికి ఇస్తున్నావు, ఆ సంస్థ యొక్క పేరు నువ్వు చెప్పాలి, మాకు కేంద్రానికి నువ్వు లిస్ట్ అవుట్ చేసి ఇవ్వాలి. అన్ని రూల్స్ టైట్ చేసేసరికి, బోల్ట్లు టైట్ చేసేసరికి వీళ్ళు FCRA చట్టం మీద కానీ ఒకవేళ ఉద్యమం చేస్తే దేశ యువతలో మన బండారం బయటపడిపోద్ది, మనం నిజాలన్నీ బయటపడిపోతాయనే ఉద్దేశంతో నీట్ ఎగ్జామ్ని ఒక కారణం చూపించుకొని ఈ ఉద్యమం చేపట్టారు. డీప్ స్టేట్ యొక్క ఉద్దేశాలని జెన్జీ ప్రతి ఒక్కరూ కూడా దాని లింక్స్ అన్ని కూడా ఆలోచించుకొని ఈ కాక్రోచ్ జనతా పార్టీని కానీ, కేజ్రీవాల్ గారిని కానీ, అలాగే రాహుల్ గాంధీని కానీ ఏ ఉద్దేశంతో చేస్తున్నారో అందరూ ఆలోచించి జనాల్లోకి తీసుకెళ్లి ఒక్కసారి చరిత్రను వెనక్కి తిరగ చూసి భారతదేశం ఎదగకుండా ఎన్ని రకాలుగా ఈరోజు ఇస్రో సైంటిస్టులు 100 మంది వరకు మూకమ్మడి రాజీనామా చేయడంలో కూడా విదేశీ కుట్ర ఉందని మాత్రం మనం అందరం తెలుసుకోవాలి. ఇన్ని రోజులు మూకమ్మడి రాజీనామా ఎందుకు చేయలేదు? ప్రభుత్వం వచ్చిన తర్వాత, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర 100 ఇన్వెన్షన్స్ వరకు జరిగాయి. ఇస్రో ఇంత వేగంగా ఎలా పురోభివృద్ధి జరుగుతుందని తట్టుకోలేక ఎలాన్ మస్క్ వంటి వాళ్ళతో కానీ విదేశీ శక్తులు వాళ్ళకి ఎక్కువ ఆఫర్లు చూపించి సీనియర్ సైంటిస్టులందరినీ తీసుకెళ్లి ఇస్రోని ఒక నిర్వీర్యం చేసే భాగంగా చేస్తున్నారు. జెన్జీ దాని మీద వేరయ్యి అసలు మీరు గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీలతో మీరు చదివి గవర్నమెంట్ భారతదేశంలో చదివి ఈ రోజు మంచి టాలెంట్స్ వచ్చిన తర్వాత బయట దేశం వాళ్ళు ఆఫర్ చేస్తే భారతదేశానికి మీరు పని చేయకుండా మీరు ఎలా వెళ్ళిపోతారు అని అలాంటి సైంటిస్టులకు కానీ ఇలాంటి వ్యాపారస్తులకు కానీ మనం అందరం జెన్జీ మీరందరూ కూడా సపోర్ట్గా ఉండి విదేశీ శక్తుల్ని పారద్రోరాలను కోరుచు దేశ ఐక్యత కోసం, భారతదేశ సమగ్రత కోసం జెన్జీ పాటుపడాలని సవినయంగా కోరుతూ మీ ముందు సెలవు తీసుకుంటున్నాను.